వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. అలా ఏమిడదు, కానీ కొత్తగా ఉంటే డెఫినెట్గా నేను చేయడం జరుగుతుంది. అదేలే, ఆ రోజుల్లో నువ్వు ఏవి అందరితో ఒక రాఘవేంద్రరావుతో లేదా దాసనారాయణరావుతో దాసనారాయణరావు గారితో యాక్ట్ చేశాను, బట్ ఆయన డైరెక్షన్లో చేయలే. ఆయనతో కలిసి యాక్ట్ చేశాను, దొంగలుడు చిన్నలుడు అని. దొంగలుడు చిన్నలుడులో చేశాను, చిన్నలుడు 1, 2 సినిమాలు చేశాను. ఆయనతో అంత ఆరేపం ఉంది మళ్ళీ, కానీ ఆయన డైరెక్షన్లో చేయలే. అదేలే, ఆయన ఒక్కరినే మిస్ అయ్యావు అయితే నువ్వు. ఆయన డైరెక్షన్లో ఒకటి మిస్ అయ్యాను. అలాగే ఆర్టిస్ట్లో రామారావు గారు మిస్ అయ్యాను. నాగేశ్వరరావు గారితో చేశాను, కృష్ణరాజు గారితో చేశాను, కృష్ణ గారితో చేశాను. తర్వాత ఇంక చిరంజీవి గారు, వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణ, శోభనబాబు గారితో చేసావు. శోభనబాబు గారితో చేయలే. ఓకే, శోభనబాబు గారితో ఆయన నేను చూడలేదు నేను. అవునా? చూడలేదు, ఎప్పుడు కలవలేదు. అప్పటికే ఆయన ఇండస్ట్రీ వదిలేసి మానేశారు కదా. ఎప్పుడూ మానేశారు ఆయన. ఈవి గారి సినిమా లాస్ట్లో ఒకటి చేసినట్టున్నారు, తర్వాత వచ్చిన తర్వాత. ఇప్పుడు నార్మల్గా రామ్ చరణ్, చిరంజీవి గారితో చేసావు నువ్వు. ఆయనతో మంచి క్లోజ్ అసోసియేషన్. రామ్ చరణ్తో కూడా ఆల్రెడీ చేసావు, ఇప్పుడు మళ్ళీ చేస్తున్నావు. అసలు వీళ్ళిద్దరి మధ్యలో నీకు కనిపించే ఒక స్పష్టమైన డిఫరెన్స్ కానీ పోలిక కానీ ఇద్దరిలో? ఇదే నాకు తెలిసి పోలికలే ఉన్నాయి ఎక్కువ. అవునా? ఎక్కువ పోలికలే. అంతేనా? అంటే ఆర్టిస్టుల్ని చక్కగా చూసుకోవడం కానీ, ఇది కానీ ఎక్కువ. అంటే చాలా ఎలా ఉంటుందంటే, ఇప్పుడు అన్నయ్యతో చేసినప్పుడు ఆయన కష్టపడే విధానం, ఇవన్నీ కూడా చరణ్లో ఉంటాయి. కష్టపడే విధానం చరణ్లో ఉంది. ప్లస్ కామన్ ఏంటంటే చక్కగా ఇప్పుడు మామూలుగా చూసుకుంటే భోజనాల దగ్గర కానీ, ఆర్టిస్టులను బాగా చూసుకోవడం కానీ, ఫుడ్ అందరికీ చక్కగా బాగా వచ్చిందా లేదా, బాగుంటుందా లేదా యూనిట్లో చూసుకోవడం, ఇవన్నీ కూడా ఆయనకి ఉంది. చరణ్ కూడా సేమ్. ఓకే, సేమ్. చరణ్ ఇస్ అంటే అనేలాగా డిగ్నిఫైడ్, అంటే ఎక్కడ చాలా పెద్ద, చాలా మెచ్యూర్డ్ గాయ్. చాలా ఈజ్ వెరీ ఇంటెలిజెంట్, చాలా మెచ్యూర్డ్ గాయ్. స్టబ్బన్, చక్కగా నీట్గా ఉంటుంది. కానీ ఆర్టిస్టులు పలకరించే విధానం కానీ, అందరినీ ఓన్ చేసుకోవడం కానీ, ఇవన్నీ సూపర్గా. ఇప్పుడు అన్నయ్య సేమ్ అందరూ, ఇప్పుడు అన్నయ్య సెట్కి వెళ్తే కమెడియన్స్ కానీ వాళ్ళు అందరితో కలిసి ఒక భోజనం చేస్తూ ఉంటారు, అందరిని దగ్గర తీసుకుని మాట్లాడుతూ ఉంటారు కూర్చొని. సేమ్ అదే చరణ్ కూడా. అవునా? చాలా ఇద్దరి మధ్యన ఎట్లా ఉంటుంది ఇంటిమసీ? చాలా బాగుంటుంది. అన్న అంటాడు. అవునా? చాలా మంది, అంటే కొంతమంది అయితే యాక్చువల్గా బాబాయ్ అంటారు, అనవచ్చు కానీ, బట్ నన్ను అన్న అంటారు. ఓకే, అన్న అనుకుంటూ ఈజ్ రెస్పెక్ట్ చాలా బాగా ఇస్తారు. ఎందుకంటే అన్న దగ్గర నుంచి వచ్చిన చాలా రెస్పెక్ట్గా. అసలు బాగా ఇష్టంగా నీకు రామ్ చరణ్లో ఈ ఇష్యూ నాకు భలే ఇష్టం అని నీకు? నాకేంటంటే డీసెంట్, ఈజ్ వెరీ డీసెంట్ పర్సన్. స్టబ్బన్ అండ్ డీసెంట్. ఆ డీసెన్సీ, ఆ హుందాతనం, అది బాగా నచ్చుతుంది నాకు. ఓకే, ఆ హుందాతనం అనేది ఇప్పుడు నాకు తెలిసి కొంత ఈ ఏజ్లో కొంచెం ఒక రకంగా వేరే ఉంటుంది. అదే ఏజ్ అలాంటిది. కానీ ఆ ఏజ్లో కూడా ఈజ్ వెరీ మెచ్యూర్డ్ పర్సన్. ఆ మెచ్యూరిటీ లెవెల్స్ కానీ, ఆ స్టబ్బనిటీ కానీ, అవన్నీ నాకు బాగా నచ్చుతుంది. ఇప్పుడు మామూలుగా ఒక ఏడాది క్రితం కన్నా ఇంకో వచ్చే ఏడాది మనుషులు పెరుగుతూ ఉంటారు. అవును. ఇప్పుడు గోవింద్ అందరవాడలో చేసిన చరణ్కి ఇప్పుడు చరణ్కి డిఫరెన్స్ అనేది ఏంటంటే, నాకు అప్పుడు ఎలాగున్నాడో ఇప్పుడు అలాగే ఉంది. ఇప్పుడు ఎలాగున్నాడో అప్పుడు అలాగే ఉన్నాడు. RRR అంత పెద్ద సక్సెస్, ఇప్పుడు స్టార్ లెవెల్కి, ఇంటర్నేషనల్ స్టార్ లెవెల్కి హాలీవుడ్ వెళ్ళిపోయినా కూడా ఆ గర్వం కానీ, ఇది కానీ, ఆ కించిత్ ఇది కూడా లేదు. చాలా సింపుల్గా ఉంటాడు మామూలుగా. ఇప్పుడు బయట వాళ్ళకి చరణ్ అమ్మో అన్నట్టు ఉంటుంది కానీ, బట్ సెట్కి వచ్చేసిన తర్వాత హీఈస్ వెరీ సింపుల్. ఎందుకంటే ఇంటర్నేషనల్ స్టార్ హాలీవుడ్ వాళ్ళే సినిమాలు చేయమని అడుగుతున్నారు పక్కన. లేదండి, ఇప్పుడు నేను అనేది ఏంటంటే, ఇప్పుడు తారక్తో చేస్తున్నప్పుడు ఫస్ట్ సినిమా నేను తారక్తో చేస్తున్నా. ఫస్ట్ టైం తారక్ కూడా నాకు ముందు నుంచి తెలుసు. నేను సినిమాలు చేయకపోయినా బిగినింగ్ నుంచి మా ర్యాప్ ఉంది. ఎలా? మేము ఫస్ట్ బిగినింగే మా ఇంటి పక్కన అక్కడ శ్రీనగర్ కాలనీలో ఉండేవాడు, ఇంకా హీరో అవ్వాలి అప్పుడు. అప్పటి నుంచి తెలుసు నాకు. అప్పుడు ఆయన ఏంటంటే ఎనర్జీ లెవెల్స్ ఎక్కువ, పట మాట్లాడతా చక్కగా గోల చేస్తూ ఉంటాడు. అది ఇప్పటికి తగ్గల. అవునా? ఇప్పుడు అదే సరదా, అదే గోలగా ఉంటాం, ఒకసారి ఏడిపించడం, ఈ టైప్లో. అంటే వాళ్ళు మారలా, యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉన్నారు. ఇమేజ్ పరంగా ఇమేజ్లు మారుతాయి కానీ పర్సనాలిటీ మారలా. అదే మనుషులుగా అలాగే ఉన్నారు, పర్సనాలిటీ మారలా. అది నాకు బాగా అదే
ఇప్పుడున్న యంగర్ జనరేషన్లో అందరి హీరోలతో చేసావు కదా నువ్వు. ఆల్మోస్ట్ మహేష్ బాబు, మహేష్ బాబుతో చేయలే, మహేష్ బాబుతో చేయలే, ప్రభాస్ వీళ్ళతో కొంతమందితో చేయలే. అంటే చాలా స్టార్ట్ అయింది కదా నాకు, చేద్దాం. మొన్న అఖండతోనే కదా ప్రారంభం. అవును, మొన్న కదా సెకండ్ ఇన్నింగ్స్. అంతే, సెకండ్ ఇన్నింగ్స్ కదా, అంతే. సెకండ్ ఇన్నింగ్స్ లాగా ఇది బోనస్ అనుకుంటాం, అంతే. బోనస్ కరెక్ట్. ఇది ఈ వర్డ్ కరెక్ట్, బోనస్. ఎందుకంటే ఊహించని మలుపు. అదేంటి, నా మెంటాలిటీలో ఏంటంటే నేను ఇండస్ట్రీలో ఉండాలి అనేది మెంటాలిటీ ఉంది కాబట్టి నేను ఇమేజెస్ కానీ వాటికి పోకుండా చక్కగా మనం ఉన్న దాంట్లో హ్యాపీ చేసుకుని వెళ్దాం. ఫ్యామిలీ సెటప్ లాగా వెళ్తున్నాం అంతే, ఎవరు అడిగినా. అంటే మహేష్ బాబుతో ప్రభాస్ ఇంతవరకు ఛాన్సులు రాలేదా? రాలా, ఇప్పుడే వచ్చి మిస్ అయ్యాయా? లేదు, రాలా. ఎప్పుడు అనుకోలేదు, అంటే మెల్లగా తారక్తో నేను అనుకోలేదు, ఎక్స్పెక్ట్ చేయలే. ఇప్పుడు దేవరాలో తారక్తో వచ్చింది అవకాశం, అలాగే చూసి ఇవి కూడా ఎప్పుడన్నా వస్తాయి, చూద్దాం. మంచిగా తప్పకుండా వస్తాయి. ఎందుకంటే అసలు బేసిక్గా నాకు ఎప్పుడు ఒక డౌట్, నేను మనం రాసే టైంలో, రైటింగ్ జర్నలిజం టైంలో కూడా అడగలేదు నేను, అసలు నువ్వు ఇండస్ట్రీకి రావడానికి మీ ఫ్యామిలీలో ఎవరైనా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారా? అసలు లేదు. అసలు ఎందుకంటే నేను పుట్టి పెరిగింది కర్ణాటకలో, అసలు నాకు టచ్చే లేదు ఎవరు. నా రిలేటివ్స్లో కూడా ఎవరు లేరు, ఎవరు అసలు ఏం తెలీదు. ఓకే, మీదేంటి వ్యవసాయ కుటుంబమా? వ్యవసాయ కుటుంబం, రైతు కుటుంబం. ఓకే. ఫాదర్ నాన్నళ్ళు అప్పట్లో లాంగ్ బ్యాక్ అక్కడికి వెళ్ళిపోయి సెటిల్ అయ్యారు అనమాట, కర్ణాటకకి వెళ్ళి. నేను పుట్టింది అక్కడే, బ్రదరు, నా తమ్ముడు అందరూ అక్కడే, నేను అక్కడే పుట్టాను. నేను పుట్టక ముందు ఒక 20 సంవత్సరాల క్రితం వెళ్ళిపోయాడు. కారణం అదే వ్యవసాయం. అప్పట్లో తుంగభద్ర మొత్తం తెలుగు వాళ్ళందరూ ఇక్కడ నుంచి ఇక్కడ అమ్ముకుంటే అక్కడ ఒక 5 ఎకరాలు, 6 ఎకరాలు, 10 ఎకరాలు, 20 ఎకరాలు అట్లా వచ్చాయి. అలా ఇక్కడ ఇచ్చేసేసి అక్కడికి, ఎందుకంటే అగ్రికల్చరల్ రైతు కుటుంబం ఎలా ఉంటుందంటే ఎక్కడ నీళ్లు ఉంటే అక్కడికి వీళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు మన తెలుగు వాళ్ళు. అవును, తెలుగు వాళ్ళు ఉన్న గొప్పదనం ఏంటంటే వ్యవసాయం ఎక్కడ ఉంటే వాళ్ళు అక్కడ ఉంటారు. అది కర్ణాటకలో మేమనే కాదు, చాలా మొత్తం తెలుగు వాళ్ళే ఉంటారు చాలామంది, అంతా మైగ్రేటెడ్. ఓకే, ఎందుకంటే వ్యవసాయం మీద అంత ఇష్టం వాళ్ళకి. అది మరి అదే జీవనాధారం కదా. జీవనాధారం ఫస్ట్ బిగినింగ్లో ఏముండేది, అంతే కదా, బిజినెస్ కాదు కదా. ఎవరన్నా సరే, ఎవరి హిస్టరీ తీసుకున్నా అసలు మొత్తం టోటల్గా ఇండియావే వ్యవసాయ ఆధారితమైన దేశం. అంతేగా ఎవరైనా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే. తర్వాత బిజినెస్ సెటిల్ ఇండస్ట్రీలు, ఫ్యాక్టరీలు తర్వాత వచ్చినాయి. తర్వాత ఫస్ట్ లో ఎవరైనా రైతు కుటుంబం నుంచి వచ్చిన, అలాగే నేను రైతు కుటుంబం నుంచి వచ్చినండి, రైతు బిడ్డ. నేను నాన్నకి సాయపడేవాడిని, నాగలి గట్ట అన్ని పట్టుకొని ఎడ్లు తోలటం ఇవన్నీ మొత్తం అన్నీ వచ్చు. అవునా? ఓకే. వ్యవసాయం అక్కడికి వెళ్ళి కాపలాగా ఉంటాయి కదా, దాంట్లో పడుకోవడం, కలం అంటారు, కలం, వాటిల్లో నైట్లు మేము పడుకోవడం, నాన్నకి సపోర్ట్గా ఉండడం అన్నీ చేసేవాడు అనమాట. ఓకే. ఒక పక్కన చదువుకుంటూనే నైట్లు కాపలాకి వెళ్ళేవాడు. వెరీ నైస్. సో అదొక లైఫ్. ఎన్నాళ్ళది? ఏది? డిగ్రీ వరకు మన వ్యవసాయం ఉండేది అక్కడ నాన్నకి. ఓకే. తర్వాత నేను ఇండస్ట్రీకి వచ్చాను, తమ్ముడేమో అమెరికా వెళ్ళిపోయాడు, అక్క అక్కడ సెటిల్ అయిపోయింది. మాదంతా ఏంటంటే కరెక్ట్గా నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు మొత్తం మా అకౌంట్ 0 అక్కడ. అవునా? కరెక్ట్గా నేను ఇండస్ట్రీకి ఎంటర్, తమ్ముడేమో అమెరికా వెళ్ళిపోయాడు, అక్కడ ఎంఎస్ దాంట్లో వెళ్ళిపోయాడు. ఆ టైంకి మొత్తం అంతా ఫాదరు మా ఇక చదువులు కానీ వాటికి కానీ వీటికి కానీ అన్నిట్లో చేసి మొత్తం 0కి అయిపోయాం. మళ్ళీ అక్కడి నుంచి మనం స్టార్ట్ అయ్యాం. అవునా? అంటే నిన్ను నార్మల్గా నాకు తెలిసినంత వరకు నీ గురించి ఏమనుకునేవారంటే బాగా బలిసిన కుటుంబం నుంచి వచ్చాడు, మిడిల్ క్లాస్, అంటే స్ట్రగుల్ కూడా పడలా, అంటే నేను తిండి లేకుండా ఉంటాం అట్లా లేదు. దట్స్ వాట్ ఇట్ ఈస్. అది లేదు. ఎప్పుడు నువ్వు రాయల్గా డిగ్నిటీగా అలా వెళ్ళిపోతుండేవాడు. నాకు ఇప్పటికీ గుర్తు, నువ్వు టీడీపీ ఆఫీసు దగ్గర నుంచి అట్లా నడుచుకుంటూ నువ్వు అన్నపూర్ణ స్టూడియోకు ఒక జీన్ ప్యాంట్లో చేయి పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళడం నాకు గుర్తు. నేను స్కూటర్ మీద అన్నపూర్ణకి వెళ్తుంటే అదొక లైఫ్, అన్ని ఒక ఎక్స్పీరియన్స్, చెప్పుకోవడానికి ఒక హిస్టరీ ఉంటుంది మనకి. 100%. ఏదో కేక్ వాక్ లాగా వెళ్ళిపోయే జీవితంలో కిక్కే ఉంటుంది. ఇప్పుడు మనకుంది, మా అబ్బాయికి ఉండదు ఎక్స్పీరియన్స్ కానీ, అన్ని చూసి వచ్చిన వాళ్ళం కానీ, లోతుపాతులు అవన్నీ వాళ్ళకు ఉండదు. వాళ్ళంతా ఆల్రెడీ కేక్ వాక్ వాళ్ళు ఇప్పుడు కావాల్సింది ఏంటంటే వాళ్ళు కష్టపడడం, దీన్ని చెడగొట్టుకోకుండా వాళ్ళు వెళ్ళిపోవడం అనేది మెయిన్ ఇంపార్టెంట్ ఇప్పుడు. ఎస్. ఇప్పుడు రోషన్ మీద నీ ఒపీనియన్ ఏంటి శ్రీకాంత్? ఈజ్ అ వెరీ హార్డ్ వర్కర్. ఈజ్ సినిమా మీద ఇంట్రెస్ట్ ఉండే వచ్చేసాడు ఇక్కడికి. ఇంట్రెస్ట్ లేకపోతే బలవంతంగా మనం తోయలేం. ఎగ్జాక్ట్లీ.
వాడు లీ స్ట్రాస్బర్గ్ వెళ్ళి అక్కడ డిప్లొమా చేశాడు, యాక్టింగ్ డిప్లొమా చేశాడు. అలాగే బాంబేలో ఒక దబాంగ్ 3 అని చెప్పి సల్మాన్ ఖాన్ది, ప్రభుదేవ డైరెక్షన్. ఓకే. 1 year అసిస్టెంట్ డైరెక్టర్గా వెళ్ళి ఫుల్ ఫిల్మ్ అసిస్టెంట్ అక్కడే ఉండి బాంబేలోనే ఉండి అసిస్టెంట్ డైరెక్టర్గా ఫినిష్ చేసుకున్నాడు. ఆ ఎక్స్పీరియన్స్ కూడా వాడు మొత్తం అంతా తెలుస్తుంది, గ్రౌండ్ అంతా తెలుస్తుంది కదా. అవును. అది కావాలని వాడు కోరుకుంటేనే పంపించాను నేను కూడా. అది కూడా ఓకే. నీ ప్రోద్బలం ఏం లేదు, మనది కానీ ఊహది కానీ ఏమి లేవు. అది మనకు తెలియదు. నువ్వు వెళ్ళు అసిస్టెంట్ డైరెక్టర్ అనలే కదా. వాడు నాన్న నేను ఇది చేయాలనుకుంటున్నాను, నేను ఇట్లా అనేప్పటికీ అప్పుడు ప్రభుదేవ బాగా తెలుసు కదా, అక్కడ హిందీలో ఫుల్ బిజీగా ఉన్నాడు కదా. ఒకసారి మాట్లాడే ఇంట్లో సూపర్ ఐడియా పంపించేసే నో ప్రాబ్లం అన్నాడు. అసిస్టెంట్ పెట్టేసాం అనమాట. ఓకే. అందుకేంటంటే సినిమా మీద ప్యాషన్ ఉన్నాడు, బాగా కష్టపడతాడు, సినిమా మీద ప్యాషన్. ఇక నెక్స్ట్ ఏంటంటే ప్లానింగ్ ఇంకా మనకు తెలియదు ఏముంది ఇండస్ట్రీ పెళ్లి సందడి టైటిల్ తోనే మళ్ళీ సినిమా చేసి రావడం. అక్కడ నుంచి ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు వృషభ అని జరుగుతుంది, మోహన్ లాల్ అండ్ రోషన్ది. ఇప్పుడు అది రన్నింగ్లో ఉంది. మార్చి నుంచి మన స్వప్నవర్ధ స్టార్ట్ అయిపోతుంది, వైజయంతి మూవీస్. వెరీ గుడ్. మెయిన్ అది మంచి రెండు డిఫరెంట్ సబ్జెక్ట్స్ పడడం పెద్ద రేంజ్లో. అవునా? ఇంకా దాని తర్వాత ఇంకా ఆడు ఎంత నిలబెట్టుకుంటాడు, ఎంత కష్టపడతాడు అనేది ఆడి మీద వెళ్ళిపోతా ఉంటుంది. ఓకే. అంటే ఇన్ జనరల్గా ఫ్యామిలీ లైఫ్ పాయింట్ ఆఫ్ వ్యూకి వస్తే, బికాజ్ ఐ నో మీరిద్దరు లవ్లో పడడం, మీ ఇద్దరు మ్యారేజ్ చేసుకునే ప్రపోజల్ రావడం, ఇవన్నీ నాకు తెలుసా వాతావరణం. మీ అందరూ ఫస్ట్ నుంచి మీ అంతా ఫాలో అవుతూ ఉంటారు కదా. మా మోస్ట్ జర్నలిస్టులు మీరంతా మా కళ్ళు ఎదురుగుండా జరిగింది. మ్యారేజ్ అయిన తర్వాత తను సడన్ గా స్టాప్ చేసి, అంతే మ్యారేజ్ అవడంతోనే ఇంకా లేదు, ఇంకా అప్పుడు అన్ని ఫినిష్ చేసింది. నాకు గుర్తున్నాయి అవన్నీ. మ్యారేజ్ అయిన తర్వాత అసలు మీ ఫ్యామిలీ లైఫ్ ఎట్లా నడిచింది శ్రీకాంత్? వెరీ హ్యాపీగా. అంటే ఏముంది మీరు చూస్తూనే ఉన్నారుగా. అవును. ఇక పిల్లలు ఇక తర్వాత అలా హ్యాపీ లైఫ్ అలా హ్యాపీగా వెళ్తా ఉంది. అంటే నాకు ఫ్యామిలీ టెన్షన్ లేదు. అదేలే. ఎప్పుడు అంటే తను ఏ రోజున కెరీర్ వదులుకున్నానని రిగ్రెట్ అయిన ఇంటర్వ్యూస్ రమ్మంటే నేను రానట్టు. ఇప్పుడు ఇంటర్వ్యూ అడుగుతున్నారు, నాకు చెప్పలేకపోతున్నానంటే మీరు చేసుకున్నాను చేయాలి. ఇంకా తను ఇంకేంటంటే ఇంకా ఈ పిల్లలు ఈ పెంపకం మంచి చెడు అంటే అది అసలు యాక్చువల్గా చెప్పాలంటే అది చాలా పెద్ద ఫుల్ టైం జాబ్ అది. అవును, 24 hours. మనదేముంటుంది ఇక్కడ షూటింగ్ ఉన్న రోజు హ్యాపీ, షూటింగ్ లేకపోతే మనం ఇక్కడ కూర్చొని టీవీలు చూస్తాం, ఇది చూస్తాం, ఇది చూస్తాం, కబుర్లు, ఫ్రెండ్స్. బట్ అది మాత్రం ఉండేది కదా ఇంట్లో. ఒక లేకపోతే అసలు నడను కూడా నడవదు. ప్రతి దాని మీద కంట్రోల్ ఉండాలి, కమాండ్ ఉండాలి. ఇప్పుడు వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత పెద్ద రెస్పాన్సిబిలిటీ తక్కువ ఉంటాయి. పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత, అవును, పెళ్ళి అయ్యే వరకు వాళ్ళే చూసుకున్నారు. మొత్తం 3 పిల్లల్ని మెయింటైన్ చేయడం అంటే, అవును, చూసుకోవడం అంటే అంత ఈజీ కదా అది. అవును, 3 లైఫ్లు, 3 పిల్లలు అంటే. అసలు పాప గురించి. పాప ఏమో ఇప్పుడు కెనడాలో చదువుతుంది, వ్యాంకోవర్ యూబీసీ, యూనివర్సిటీ ఆఫ్ బ్రిటిష్ కొలంబియా. ఓకే. దాంట్లో మార్కెటింగ్ ఇది చేస్తాం అన్నమాట. ఎంబీఏ. ఓకే. అక్కడ ఎంబీఏ వేరే అంటారు, ఎంబీఏ అనరు, బట్ ఈక్వలెంట్ అండర్ గ్రాడ్యుయేషన్, ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ అంతే. బీబీఎం లాగా. అదే ఆ పాప ఇంకా అక్కడే సెటిల్ అయిపోతుందేమో కదా. అక్కడ ఇంట్రెస్ట్ లేదు సెటిల్ అవ్వాలని, బట్ 4 years ఎడ్యుకేషన్ బాగా చదువుతుందను. ఓకే. ర్యాంక్ స్టూడెంట్. ఓకే. అంటే కంపారిటివ్గా రోషన్ కన్నా తను బెటర్ స్టూడెంట్ అంట. ఎస్, రోషన్ కంటే బాగా చదువుద్ది. ఇద్దరు బాగా చదువుతారు, మూడోవాడు కూడా బాగా చదువుతాడు. ఓకే. రోషన్ అంటే మిడిల్, అంటే అటు బాగా చదవడం అంటలేదు, బాగా చదువుతాడు అంటలేదు. అదే తను సినిమా మెటీరియల్ 70 అట్ట సినిమా మెటీరియల్. స్పోర్ట్స్ ఎక్కువ ఇంట్రెస్ట్ వాడికి, సేమ్ నాలాగా. ఓకే. నువ్వు క్రికెట్ ఇష్టం కదా? క్రికెట్ అన్ని గేమ్స్ ఆడేవాడు కాలేజ్లో. అవునా? కాలేజ్లో, స్కూల్లో కానీ ఐఎమ్ ఛాంపియన్ ఆఫ్ చాలా. డిస్కస్ త్రో కానీ, షార్ట్ పుట్ కానీ, కబడ్డీ ఆడేవాడిని, బాల్ బ్యాడ్మింటన్ అని ఉండేది. కానీ ఇప్పుడు మనకి సోషల్ మీడియా వచ్చిన తర్వాత శ్రీకాంత్, విత్ ఆల్ డ్యూ రిగార్డ్స్ టు యూ, ఏంటంటో కొన్ని ఎక్కడి నుంచి జనరేట్ అవుతాయో ఆ న్యూస్లు మాకే షాకింగ్ గా ఉంటుంది. ఎందుకంటే 24 గంటలు ఈ మధ్యకాలంలో వచ్చింది కదా మా ఇద్దరికి డైవర్స్ అని. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. 24 గంటలు మేము ఇండస్ట్రీలో తిరుగుతాం కదా. అవునవును. ఎక్కడి నుంచి వచ్చిందిరా ఈ న్యూస్ అసలు? నేను అదే అన్నా, ఒకవేళ నిజంగా ఉంటే ఇంతమంది మనకు ఎప్పుడు రెగ్యులర్గా ఉన్న ప్రభు కానీ మీరు కానీ ఇప్పుడు వీళ్ళందరూ రెగ్యులర్ ఉన్న వాళ్ళు అడిగితే చెప్పేస్తారు కదా. ఒకవేళ ఏమైనా డౌట్ ఉంటే నాకే ఫోన్ చేసి అడుగుతారు కదా, మీరు ఏంటి ఇట్లా వచ్చింది నిజమా అప్పుడు ఫోన్ చేయించామా ఏదో అంటున్నారు చూడని. ఇదే జరిగింది మొన్న. ఓకే. న్యూస్ మేము ఇద్దరం అక్కడికి వెళ్తున్నాం, అరుణాచలం వెళ్తున్నాం. అరుణాచలం వెళ్ళేటప్పుడు ఈ న్యూస్ ఇదైపోయింది. ఊహ శ్రీకాంత్ మధ్య అడ్డుగోడలు.
అంతే ఏదేదో ఇక వాళ్ళ ఇష్టం, త్వరలోనే విడాకులు, వాళ్ళ హెడ్డింగ్లు వాళ్ళే ఇంకా చేసి నాయన ఇదేంటంటే ఇద్దరు కూర్చొని మాట్లాడుకుని ప్రభుకి ఫోన్ చేసాం. ప్రభు ఏంటి ప్రభు అంటే, అవును ఏంటి మొత్తం వచ్చేస్తుందంటే నువ్వు ఖండించిన ఒక ఏదో రాసి పెట్టేసి ఇద్దరు ఏది వీడియో కాల్ చేసి ఇద్దరు నవ్వుకుంటా ఏమైనా ఇద్దరు పక్కన ఉన్నావా టెంపుల్కి వెళ్తున్నావా అని చెప్పుకోవాల్సి వచ్చామని అన్న. మళ్ళీ దానికి ఒకటి కేసులు పెట్టమన్నారు. మనకు అనవసరం కేసులు అన్నీ వేస్ట్, ఎందుకంటే వస్తూ ఉంటాయి, దాన్ని వాళ్ళే తెలుసుకుంటారు అయిపోయినగా. కాకపోతే ఏంటంటే మీరు పెళ్ళి అయిపోయి ఎన్నో సంవత్సరాలు పిల్లలు పెట్టి ఇంకేంటి ముసలాళ్ళు అయిపోయే టైంలో ఈ టైంలో ఏముంటాయి ఇంకా బిగినింగ్ లోనే లేవు మాకు. అదే ఇప్పుడే ఉంటాయి. పాపం తను మ్యారేజ్ అయింది, నువ్వు ఇందాక అన్నట్టుగా అప్పుడు సినిమాలు మేము ఫాలో అవుతున్నాం కదా, సినిమాలన్నీ వరుసగా కంప్లీట్ చేసుకుంటూ ఒకటి తప్పని మ్యారేజ్ అయింది. షీ కాల్డ్ ఇట్ ఎ డే, ఇంకా నో సినిమాస్ నో ఫిల్మ్స్. ఇప్పుడు మా అత్తమ్మ వాళ్ళు మాతో ఉంటారు, మేమే మొత్తం అంతా. ఇక మా అమ్మ ఉంటుంది, ఇప్పుడు మా నాన్న లేదు కాబట్టి. అవును, వాళ్ళ మదర్ ఫాదర్ మేమే అంత చక్కగా నీటి చూసుకోవడం. ఒకవేళ మేము ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ ఇంట్లో ఉండి పిల్లల్ని పెద్ద దిక్కుగా వాళ్ళిద్దరు ఇప్పుడు. వెరీ నైస్. సో మీకు ఇలాంటి మధ్యలో జోల్ట్ న్యూస్లు మీకు కామెడీగా ఉంటాయేమో. కామెడీ ఒకసారి అయితే నేను అవుట్డోర్లో షూటింగ్లో ఉన్నా, ఇంట్లో చాలా కంగారు పడిపోయారు. ఏంటి యాక్సిడెంట్ అయిపోయింది, శ్రీకాంత్కి చనిపోయాడు అది అని చెప్పేసి వచ్చేసింది. తప్పన చేసి కంగారు పడితే నా ఫోన్ ఏంటంటే సైలెంట్లో ఉంటుంది ఎప్పుడు. అది ఎత్తపోయేపటికి ఫుల్ కంగారు పడిపోయి వేరే వాళ్ళు ఫోన్ చేసి అర్జెంట్ చేస్తానని చెప్పి ఈ టైప్లో కంగారు పడిపోయి చేశారు. ఈ అబ్బాయి ఎవడో చెప్పాడమ్మా నేను శుభ్రంగా ప్రశాంతంగా షూటింగ్ చేసుకుంటున్నాను, దాన్ని మళ్ళీ ఖండించాల్సిన అవసరం వచ్చింది. అదేలే. ఇప్పుడు అలాగే సుబ్బలేఖ సుధాకర్ గారికి చాలా మంది చంపేశారు. కాదు, వాళ్ళే ఇచ్చేస్తారు విడాకులు, మీరే నేనేమనుకుంటానంటే పాజిటివ్గా దిష్టి పోయింది దిష్టే పోయింది, ఏదో మధ్యలో ఇటువంటి అదేలే అప్పుడు లైవ్ లైట్లో ఉంటాం. అంటే ఇప్పుడు నీలా నవ్వుకునే వ్యక్తి అయితే ఓకే. బాలు గారు నన్ను అడిగాడు అనమాట ఒకసారి, బాగా చను నేను, ఏరా ఏంట్రా న్యూస్లు ఎవరు రాస్తారా న్యూస్లు నేను అని. అంటే మనకు అలవాట్లేదు కదా కైండ్ ఆఫ్ జర్నలిజం. ఇప్పుడు ఇవన్నీ మన అరవింద్ గారు అడుగుతున్నారు కదా, అరవింద్ గారు నన్ను అడుగుతున్నారు కదా, ఏది అలా పాజిటివ్ గానే జర్నలిజం వేరు మీది వేరు. ఇప్పుడు ఎవరు పడితే వాళ్ళు, ఇప్పుడు మామూలు కూడా వీడియో ఇది పెట్టేశారు, యూట్యూబ్ ఛానల్స్ పెట్టేశారు. వాళ్ళు ఇష్టం ఇంకా అది ఎవరు రాస్తున్నారు ఏంటనేది వాళ్ళకి ఏదో రాసుకుంటే పోతున్నారు. అంటే వాళ్ళు పెంచుకోవడానికి మిమ్మల్ని పెంచుకోవడానికి, మిమ్మల్ని వాడుకోవడం, మీ పాపులారిటీ అంతే కదా. శ్రీకాంత్ కి ఓకే విడాకులు అంటే అందరూ ఏంటి చూస్తారు కదా, తెగ చూసారు, అది భయంకరంగా వెళ్ళిపోయింది ఎక్కడికో, మరి వాడికి డబ్బులు వస్తాయి. మొన్న అలాగే చిరంజీవి గారు వరుణ్ తేజ్ ఫంక్షన్ లో డాన్స్ చేస్తే అది ఎక్కడో చెయ్యి తగిలిందని దాని మీద రచ్చ అయిపోయింది యూట్యూబ్ లో. అసలు మొన్న ఇట్లాగే కొన్ని వస్తాయి ఉంటారు, బయటికి వెళ్ళి ఏమైనా చేయాలన్నా గబుక్కునే వెళ్ళిపోతా ఉంటుంది. అది ఎక్కడి నుంచి లీక్ అవుతాయో తెలియదు కానీ ఎక్కడ పడతారు వాళ్ళు, అందులో చాలా జాగ్రత్తగా ఉండాలి. అసలు చాలా ఇదివరకు ఇట్లాగా ఫ్రీగా ఉన్నామన్నా ఎక్కడికన్నా మన ఇష్టం సరదాగా వెళ్దామన్నా కూడా కుదరదు. ఆ రిస్ట్రిక్షన్ ఫీల్ అవుతున్నావు నువ్వు? డెఫినెట్గా. అంటే అంటే నేననేది కొంచెం విగ్రస్గానే వెళ్తాను సరదాగా. థియేటర్కి వెళ్ళిపోతా, ఏమైనా షాపింగ్ అయితే కనుక షాపింగ్కి వెళ్ళిపోతాను. నేను పట్టించుకో జనరల్గా వెళ్ళిపోతాను. అదే జనరల్ సిటిజన్ లాగా వెళ్ళిపోతాను అంతే. అది పెద్ద నేను పెట్టుకోను. నాకు ఎక్కువ అప్పుడు హైదరాబాద్ అనేది ఎక్కడికో మెట్రోపాలిటన్ సిటీకి వెళ్ళిపోయింది. ఎక్కడికో వరల్డ్ ఎవరో వచ్చి కూడా డిస్టర్బ్ ఎవరో అయిపోయింది. ఎవరి కాళ్ళు చాలా డీసెంట్గానే ఉండే 10 మంది ఉంటే ఒక 2-3 ఫోటోలు దిగుతారు అంతే. అంతకంటే ఏముండదు, డిస్టర్బెన్స్ ఉండదు. అదే ఇన్ జనరల్గా ఇప్పుడు ఇక్కడి నుంచి నీ సెకండ్ ఇన్నింగ్స్, నీ క్యారెక్టర్లు, పెద్ద సినిమాలు, పెద్ద ప్రాజెక్టులు, పెద్ద డైరెక్టర్లు, తెలుగు సినిమా డైమెన్షన్ కూడా మారిపోయింది. అవునవునవును. నువ్వు అప్పుడు చేసినప్పుడు ఎలాగా చిన్న చిత్కార నిర్మాతలు, కొత్త డైరెక్టర్, కార్పొరేట్ స్టైల్ అయిపోయింది మొత్తం. ఇప్పుడు అంతా కార్పొరేట్ స్టైల్ అయిపోయింది. ఈ డిఫరెన్స్ నీకు ఎలా అనిపిస్తుంది శ్రీకాంత్? అంటే మారింది అంతే. ఇంకా మనం ఇప్పుడు ఇదివరకు క్యారవాన్స్ లేవు, తర్వాత క్యారవాన్స్ వచ్చినాయి. అలాగే ఇప్పుడు ఇదివరకు ఏమో ఫిల్మ్ రీల్ ఉండేది, ఇప్పుడు డిజిటల్ అయిపోయింది. ఇట్లా మార్పు అనేది, డెవలప్మెంట్ అనేది 100% బెటరే కదా. ఇప్పుడు ఇదివరకు మనకి కలెక్షన్స్ వైజ్ లెక్కేసుకుంటే అప్పుడు తక్కువ ఉండే కదా, ఇప్పుడు పెరిగింది.
ల్యాండ్ వాల్యూ పెరిగినట్టే మనుషులది జీవితం లైఫ్ స్టైల్ కూడా పెరిగిపోయింది. అవునులే, మార్పులు చాలా వచ్చేసినాయి అప్పటికిప్పటికి. అవును, మన జూబ్లీస్లో ఇప్పుడు ఇక్కడే చూసుకో, 5 ఏళ్ళు కట్టినప్పుడు అప్పుడు ఏమి లేవు, పక్కన చుట్టుపక్కల మొత్తం చుట్టుపక్కల వచ్చేసినాయి. ఇంటికి రావడం అంటే ఇవన్నీ కనిపించలేదు, ఇవన్నీ కొత్తగా వచ్చాయి అన్నట్టుగా అనిపించింది నాకు. అవును అవును, లోపలికి ఉండి అప్పుడు ఇది ఓపెన్ గా కనిపించేది ఇల్లు. ఈ రోడ్డు ఎలా ఉండే, సింగిల్ రోడ్డు, మట్టి రోడ్లు అప్పట్లో. అవును, మరి డెవలప్మెంట్ అట్లా వచ్చినట్టు సినిమా ఇండస్ట్రీ కూడా అలా మారుతా పెరుగుతా ఈ రోజు మన ఇంటర్నేషనల్ స్టాండర్డ్కి వెళ్ళిపోయింది తెలుగు ఇండస్ట్రీ అనేది. ఒకప్పుడు హిందీ సినిమా ఉండేది, హిందీనే పెద్ద, అసలు హిందీ వాళ్ళు మన తెలుగు ఇండస్ట్రీ ఎక్కడికి వెళ్ళింది, ఇంటర్నేషనల్ లెవెల్కి, ఆస్కార్ లెవెల్కి వెళ్ళిపోయి అసలు ఈరోజు ఇండియా అంతా మన తెలుగు మీద. దట్ ఈస్ గ్రేట్. బాలీవుడ్ కూడా తెలుగు అనగానే ఇక్కడ నుంచి ఒక రైటర్ వెళ్ళినా, ఒక డైరెక్టర్ వెళ్ళినా వాళ్ళకి ఇచ్చే వాల్యూస్. ఎందుకంటే నేను కర్ణాటక మొన్న వెళ్ళి చేశాను కదా, మన తెలుగు వాళ్ళు అంటే ఎంత రెస్పెక్ట్ అంటే, తెలుగు ఇండస్ట్రీ పీపుల్ అంటే అంత రెస్పెక్ట్. అంటే వీళ్ళు ఒక పెద్దోళ్ళు అనే ఫీలింగ్ వాళ్ళకి, అంటే దే ఆర్ బిగ్ అని ఫీలింగ్ వచ్చింది, బిగ్ అని ఫీలింగ్ వాళ్ళందరికీ ఉంటుంది. అందుకని రెస్పెక్ట్ వాళ్ళు అలా ఇస్తారనమాట. తెలుగు డైరెక్టర్కి కానీ, హీరోస్కి కానీ, ఆర్టిస్టులకు కానీ ఎగ్జాక్ట్లీ వాళ్ళ రెస్పెక్ట్ విధానం అలా ఉంటుంది. మన అదృష్టం తెలుగు వాడిగా పుట్టినందుకు, మనం తెలుగు ఇండస్ట్రీలో ఉన్నందుకు నిజంగా ఒక రకంగా లక్ దేవుడు రాసి పెట్టిందంటే. 100%. ఎన్టీ రామారావు తర్వాత చిరంజీవి గారు వాళ్ళందరూ కూడా నేషనల్ లెవెల్లో, ఇప్పుడు తర్వాత కదా మనకి హిందీ సినిమాలు కానీ, ముందు అసలు ఎక్స్పెరిమెంట్ చేసింది ప్రతిబంధ చిరంజీవి గారు కదా. అవును, ఫస్ట్ బ్రేక్ త్రూ బాలీవుడ్ లో. అది అలా ఆ రేంజ్ తీసుకెళ్లారు ఇప్పుడున్న జనరేషన్. ఇప్పుడు నువ్వు సినిమాలు ఒక్కటేనా, నీకు ఇంకా వేరే ఇతరత్ర వ్యాపారాలు ఏమీ లేవు? ఓకే, ఓన్లీ సినిమా అంతే. ఇక ల్యాండ్ అంటే సినిమాలు పెట్టిన ల్యాండ్లు ఉంటాయి కదా మనకి, ల్యాండ్ అంతే తప్పితే వేరే బిజినెస్ లేదు నాకు. ఓకే, రియల్ ఎస్టేట్ అని బిజినెస్ లేదు, ఈ ల్యాండ్స్ నువ్వు చూసుకోవడమే అంతే. ఓకే, అంతే తప్పితే మనకి వేరే ఏమి లేదు, అంటే ఓన్లీ సినిమా. ఓకే ఓకే. ఇన్ జనరల్ గా నువ్వు షూటింగ్ లేదనుకో, ఫర్ ఎగ్జాంపుల్, అంటే ఫ్రెండ్స్ తో వెళ్ళిపోవడం, బయటకి ఇంట్లో వంట వార్పు అలాంటివి ఏమైనా చేస్తుంటావా? వంట వార్పులు ఏమి చేయను. అంతేనా? అసలు తెలియదు నాకు. కాఫీ పెట్టుకోవడం కూడా రాదేమో? రాదు. అవునా? బంగారం. కాఫీ పెట్టంటే అన్ని రెడీ చేస్తే పెడతా, అబ్బా అది ఎక్కడుందో తెలీదు. అదే నేను ఇప్పుడు ఇవాళ మార్నింగ్ అనుకున్న పొద్దున తను వేరే పని మీద వెళ్ళిపోయింది, పూజ ఏది ఉందని, కాఫీ తాగాలి, చూస్తే ఏమి లేవు, ఎక్కడుంటాయో తెలీదు. అంత దాంట్లో ఎక్కడ పెట్టారు అనేప్పటికి మా వాడు వచ్చాడు, అసిస్టెంట్ వచ్చాడు, రే కాఫీ పెట్టరా అంటే ఆడు పెట్టాడు. అలా అంతే. అంటే షూటింగ్స్, ఇంకా నాకు షూటింగ్ లేదు అనుకుంటే ఎక్కువ నేను మన సినిమాలు చూస్తాను, క్రికెట్ చూస్తాను, ఏదో ఒక రకంగా ఫ్రెండ్స్తో గడుపుతూ ఉంటాను ఇక్కడ. అదేలే, అది మా ఇంట్లోనే, ఎక్కడికి వెళ్ళను బయటికి. వేరే ఏ ప్లేసెస్కి క్లబ్బులు అలవాట్లు లేవు. క్లబ్బులు ఇప్పుడు క్లబ్బులు వెళ్తూ కొడతారు, ఏదైనా ఫంక్షన్ ఉంటే సరదాగా వెళ్తాం. కానీ బిగినింగ్ డేస్ లో కూడా లేదు అసలు. అదే మొదటి కూడా లేదు కదా, మొదటి నుంచి కూడా. ఉన్నవాడికి ఏజ్ పెద్ద ప్రాబ్లం కాదు, ఏ ఏజ్ లోనే వెళ్ళిపోతారు పబ్కి వెళ్ళొచ్చు. బట్ ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా అలవాట్లేదు నీకు. ఎప్పుడన్నా వెళ్ళాలంటే ఏదన్నా వాళ్ళ ఏదో బర్త్డే పార్టీలకి పిలుస్తూ ఉంటారు కదా, అదే అక్కడ పెట్టినప్పుడు అలా వెళ్తాం తప్పితే నేను మామూలుగా అసలు వెళ్ళను, ఇంట్లోనే ఏదన్నా. అదేలే. ఇప్పుడు నార్మల్గా వైఫ్ అండ్ హస్బెండ్ అన్న తర్వాత ఏదో ఒక చిన్న విషయానికో పెద్ద విషయానికో ఏదో చిన్న డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్లు, చిన్న కీచులాట్లు, గిల్లి కజ్జాలు, ఇవన్నీ కామన్ లేకుండా అసలు కామన్ లైఫే లేదు కదా. ఇప్పుడు నార్మల్గా నువ్వు ఒక వైఫ్గా నువ్వు తనలో నీకు బాగా నచ్చిన అంశం ఏంటి? అంటే ఒక మనిషిని చూడగానే మనకు ఒక ఇంప్రెషన్. ఇందాక నువ్వు రామ్ చరణ్ గురించి చెప్పావు. అవునవును. తన డీసెన్సీ అంటే నాకు చాలా ఇష్టం. అవునవును. అలాగే అసలు ఊహలో నీకు కనిపించే ప్లస్ పాయింట్లు ఏంటి నాళ్ళ ఈ వెడ్లాక్ లైఫ్లో? తను ఫ్యామిలీ గురించి బాగా కేర్ తీసుకుంటుంది. అంటే ఫ్యామిలీ అంటే అన్ని తనే చూసుకుంటుంది, కేర్ తీసుకుంటుంది. తను ఏంటంటే ఎప్పుడు ఈ ఫ్రెండ్స్ వచ్చినా ఎవరు వచ్చినా ఇక్కడ వండి పెట్టడం కానీ ఈ కానీ అవి కానీ అసలు ఏది తీసుకోవడం అటువంటిది అవన్నీ ఏముండదు. పేషెన్స్ ఎక్కువ. ఎందుకంటే మా ఇంట్లో ఎవ్రీడే 3-4 ఎక్స్ట్రా ఉంటుంది. ఓకే, వాళ్ళు వచ్చినా రాకపోయినా. ఓకే, ఇప్పుడు మధ్యాహ్నం మా ఫ్రెండ్స్ వస్తారు కదా, ఇక్కడ భోజనం రెడీగా ఉంటుంది, భోజనం చేస్తాం. ఈవినింగ్ పొద్దున కంటిన్యూ అది అసలు తీసుకోవడం లేదు. ఓకే, ఒకసారి తనే అడిగి ఏమంటే ఈరోజు మటన్ చేయమంటారు, ఎవరో వస్తున్నారు అంటుంది. వెజిటేరియన్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు నా పక్కన, ఎక్కువ వాళ్ళు ఉంటారు. వెజిటేరియన్ ఫ్రెండ్స్ ఉంటారు ఎక్కువ. అదేలే, ఇంకెవరు మీ మెంటాలిటీ వెజిటేరియన్ మెంటాలిటీ అందుకని. అవును, నేను ఎక్కువ వెజ్ తింటా, నాన్ వెజ్ తక్కువ. ఒరిజినల్ కూడా తక్కువ. ఒరిజినల్ మెంటాలిటీ నీదంతా వెజిటేరియన్ మెంటాలిటీ. అదే నాన్ వెజిటేరియన్ ర్యాష్ గా ఉండడం అది అలా ఉండదు. మనకి నీలోని బాగా ఊహ
ముందు వేరేలే తన్నాడు కదా, నేను అడుగుతుంది నేనే చెప్తాను. కాదు ఇన్ జనరల్ గా ఎక్స్ప్రెస్ చేస్తుందిగా. అంటే ఇప్పుడు నేను ఏంటంటే అంటే నేను ఎక్కువ మా డిస్కషన్లో అయ్యి ఉండవు, ఉపన్యాసాలు కట్టే ఉండవు. ఇప్పుడు చూడు ఇట్లా తప్పు పెట్టాను అనుకోండి, ఏంటంటే మీరు చూసుకోవచ్చు కదా అంటే, అరే మర్చిపో ఇంక వదిలే వేరే పెట్టాలంటే అసలు ముందే చూసుకోవచ్చు కదా, అదే ఇది ఇప్పుడు ఆడవడం ఉంటుంది కొంచెం. ఇప్పుడు ఓహోకి ఇదంతా తెలుసా, టికెట్లు మిస్ అయిపోవడం? తనే ఫోన్ చేసి చెప్పింది. ఇప్పుడు ఇదే కదా వచ్చింది, ఇప్పుడు అట్లా చూసుకోవాలి కదా మీరు, అది చేసుకోవాలి కదా. చిన్న మతి మరిపు ఉందా నీకు? మతి మరిపు ఏం లేదు, అది ఒక్కోసారి ఏమవుతుందంటే నవంబర్ 29 డిసెంబర్కి వెళ్ళిపోయింది. డిసెంబర్ బుక్ చేసా, వచ్చేటప్పుడు ఏమో డిసెంబర్ కరెక్ట్ గా ఉంటది, వెళ్ళేటప్పుడు మనది మిస్ కొట్టేసాం. ఒకసారి అలా జరిగిపోతా ఉంటుంది. అవునా? ఓకే, ఇవన్నీ తట్టుకుంటుంది ఊహ. నీట్గా ఒకసారి చూసుకోవాలి నీట్గా. అమ్మా ఈరోజు ఎంత డేటు, ఓకే అట్లా. లేకపోతే ఫ్లైట్ టికెట్లు కదా. అవును, ఇప్పుడు నీకు లక్కీగా దొరికే కాబట్టి సరిపోయింది. మీ అత్తగారు మామగారు మళ్ళీ వెనక్కి వచ్చి వెనక్కి రాలేరు, కూర్చోవాలి ఇరుముడి కట్టుకుని. ఆ టెన్షన్ లేదు, అందుకని అయిపోయింది. అదే ఫ్రీ. ఇప్పుడు ఈ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ నిన్ను కాపాడింది. అవును, అంతే కదా. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఈ లైఫ్ స్టైల్, నీ పిల్లలు అంటే రోషన్కి ఇప్పుడు ఈ సినిమాలు మంచి బ్రేక్ ఇస్తాయని నమ్ముతున్నావా? అంటే మంచి సినిమా అంటే వెయిట్ చేసింది ఏంటంటే మెయిన్ స్వప్నవాల్ ఫిల్మ్ గురించి మనం పెళ్లి తర్వాత ఎన్ని వచ్చినా కూడా మనం ఏంటంటే దాన్ని యాక్సెప్ట్ చేస్తామని చెప్పేసి, అది పీరియాడికల్ టచ్ ఉంటుంది. అది ఓకే, రజాకుల్ది ఆ బేస్ తీసుకుని ఓ బాయ్ వెళ్ళి అలా సబ్జెక్ట్, అది రజాకర్ బేస్ చేస్తే అదే చేయాలని కూర్చున్నా యాక్చువల్గా. అది కొంచెం మెల్లమెల్లగా 2 నెలలు 3 నెలలు అలా తోసుకుంటా కే ప్రాజెక్ట్ ఉంది కదా. అవును, వాళ్ళది అది అయిన తర్వాత అది అలా వెళ్తాం. దాని తర్వాత స్వప్న వాళ్ళు ఇంకా వాళ్ళని కూడా మనం ప్రెజర్ పెట్టలేం కదా, వెయిట్ చేద్దాం, ఇంక చిన్న ఏజే కదా అప్పుడే. పైగా స్క్రిప్ట్ అలాంటిది ఎందుకంటే దాన్ని రెడీ అవ్వడానికి వీడికి గ్యారంటీగా బాడీని పెంచుకుని ఒక మెచ్యూరిటీ లెవెల్స్ రావాలి, ఇవన్నీ ఉంటాయి. ఓకే, ఇంకా అందుకని దాని ముందు వృషభ వచ్చింది, అది కూడా మైథలాజికల్ టచ్ ఉండి ప్లస్ ప్రజెంట్ జనరేషన్ లాగా మగధీర టైప్ ఆఫ్ ఓకే ఆ బేసిస్ ఉంటుంది అతను. పూర్వజన్మలో జన్మ అట్లా ఈ ఇప్పుడున్న ప్రజెంట్ ఓకే ఆ టైప్ ఉంటుంది. ఈ రెండు సైమల్టేనియస్గా మనం యాక్సెప్ట్ చేసాం. అదే ఇంకా మిగతా అన్ని ఇంకా జరుగుతున్నాయి. ఎవరు ఏదైనా కూడా ఇప్పుడు రెగ్యులర్ లవ్ స్టోరీలో లేకపోతే రెగ్యులర్ ఫ్యామిలీ డ్రామాలో చూడట్లా, థ్రిల్లర్స్, ఒక హీరో వాడు లైఫ్ స్టార్ ఏదన్నా అవ్వాలంటే అది కమర్షియల్ వేలోనే వెళ్ళాలి. అవును, చిన్నగా వెళ్దామంటే ఇప్పుడు కుదరదు, మీలాగా కుదరదు. అది వాడు వెళ్తే పర్ఫార్మెన్స్ లెవెల్స్ కానీ ఆ లెవెల్స్ కానీ ఫస్ట్ నుంచి అలా ఉండాలి. ఎగ్జాక్ట్లీ, గ్రాండ్ గా గార్జియస్ గా ఉంటేనే వాళ్ళు నిలబెట్టగలుగుతారు. అంతేగాని మళ్ళీ చిన్న స్టేజ్ లో లేట్ అయిందని అదే నువ్వు ఒకటే అన్నాను, లేట్ అయిందని తీసేసి వాడేంటంటే లేట్ అయితే ఉందన్న మంచి సినిమా చేస్తాం, సినిమా చూసిన తర్వాత బాగుందంటే ఇంక లేట్ ఏమనిపిస్తుంది, ఇంకేమనిపిస్తుంది. వాడు బాగా స్టబర్న్గా నీట్గా. పైగా ఇప్పుడు ఏడాదికి 6 సినిమాలు చేసే రోజులు కూడా లేదు, చాలా పెద్ద మా టైప్లో. ఇంక మాతోనే 100 సినిమాలు ఫినిష్. ఎవరు నెక్స్ట్ జనరేషన్ ఎవరు 100 సినిమాలు చేయరు, 100కి టచ్ అవ్వరు, కష్టం, అది చేయలేరు. అంటే వాళ్ళ ఫాల్ట్ కాదు, అది సినిమా ఇండస్ట్రీని అంత 2 సినిమాలు కంటే ఎక్కువ చేయలేరు సంవత్సరానికి. 2 ఎక్కడ శ్రీకాంత్? అదే అంటున్నా, అంటే మరీ స్టార్లు అంటే ఒక సినిమానే రావడం, సినిమాలే 6 నెలలు 9 నెలలు పట్టేస్తుంది. జనరల్గా ఇంత కెరీరు, ఇంత పాపులారిటీ నీకు ఏ రోజున పొలిటికల్ ఎంట్రీకి నీ మీద ప్రోద్బలం రాలేదా శ్రీకాంత్? నాకు ఎప్పుడు ఫస్ట్ ఇంట్రెస్ట్ ఉందని నా సైడ్ నుంచి తెలిస్తే వాళ్ళు అడుగుతారు. అదేలే, మన సైడ్ నుంచి ఎప్పుడూ లేదు కదా, ఎప్పుడు లేదు. నేను మూవీ ఆర్టిస్ట్లో నుంచోవడమే నాకు ఇష్టం లేదు జనరల్గా. నేను ఇంకా పాలిటిక్స్ మళ్ళీ ఇప్పుడు ఈ వేరే రాజకీయ రంగంలోకి నువ్వు వెళ్ళక్కర్లేదు, ఇక్కడ అన్ని చూసేసావు నువ్వు. మూవీ ఆర్టిస్ట్ కదా, ఒకటి చిన్నది అవి కొన్ని ఏంటంటే అప్పటికప్పుడు ఉంటాయి తప్పితే, కానీ అంత రేంజ్కి వెళ్ళిపోద్దని మేము అయితే ఎక్స్పెక్ట్ చేయాలి. ఇదివరకు లేదు. ఇది మురళీమోహన్ గారు మేము ఉన్నప్పుడు ఏంటంటే సరదాగా అలా వెళ్ళిపోయేది. దానికి కారణం ఏంటి అంత బాగా బిగుసుకుపోవడం? ఒక్కొక్క రీజన్ ఉంటుంది దానికి. ఏం రీజన్ అంటే రాను ఇప్పుడు ఇదివరకు ఇండస్ట్రీ ఎలా మారింది, ఇప్పుడు కూడా ఇది కూడా అలాగే మారింది. కరెక్టే. అక్కడ ఉండేది ఏమీ కాదు పాపం, ఎవడో ఏమీ అక్కడ దోసుకునేది లేదు, పెట్టుకునేది లేదు. మరి దాని కష్టం తప్పితే నాకు తెలుసు కదా, కష్టం తప్పితే ఏముండదు. అదేంటంటే ఒక ప్రెస్టేజ్ ఇక ఆ రేంజ్లోకి వచ్చేసింది. ఇంకా
ప్రెస్టేజ్ లాగా అయిపోయింది అది. మాటలు అనేసుకున్నారు విపరీతంగా ఒకళ్ళు. అది ఇక అంతే అందుకే దాన్ని కూడా దండం పెట్టి బయటకు వచ్చాం. అదేలే నరేష్ డబ్బులుగా చేసాడని శివాజీ మా మీద మేము ఆయన చేయడం ఇవన్నీ ఏంటంటే ఫూలిష్ అండి. అందుకని మనం ఒకళ్ళు అనలేము, మనం పడలేము. అటువంటిప్పుడు దాంట్లో ఉండటం కూడా బెస్ట్. ఎగ్జాక్ట్లీ అది జరిగిపోయింది. ఇంకా గతం అయిపోయింది. ఇక దాన్ని అంటే ప్రకాష్ రాజ్ గారు ఇప్పుడు మళ్ళీ మేము ఎదురు పడితే మళ్ళీ ఏముండదు, మామూలుగానే మాట్లాడుకుంటాం. ఏమో అప్పుడు వదిలేసిండి ఇంకా అవన్నీ ఏదో జరిగిపోయింది అబ్బా నువ్వు అన్న నేను అన్న అయిపోయింది కదా అంటాం. అయిపోయింది అదేలే మ్యాటర్ క్లోజ్. అదే ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంది కాబట్టి అదే బెటర్. చాలా కాలంగా ఉన్నారు మీరు అందరూ. ఇండస్ట్రీలో ఎంత చిన్నది ఇది, దీంట్లో మళ్ళీ పోట్టుకోవడాలు. నేను ఎక్కడ సర్ప్రైజ్ అయ్యానంటే అన్ని అకౌంట్స్ అన్ని ట్రాన్స్పరెంట్ గానే ఉంటాయిగా. అవును, ఏది ఎవరి మట్టుకాలు చెక్ పవర్ సంతకం పెట్టుకుని డబ్బులు తీసేసుకోవడానికి లేదు కదా. అలాంటి చోట డబ్బులు మిస్యూజ్ అయ్యాయని డబ్బులు తీసేసుకున్నారు. స్క్రూటినీ కూడా చేశారు కదా చిరంజీవి గారు. మొత్తం బ్యాంకుని పెట్టి మన సురేష్ బాబు, కేఎల్ గారు వీళ్ళందరినీ పెట్టి అసలు ఏమైందో చూడండి. నేనే ఫోర్స్ చేశాను. మొత్తం చిరంజీవి గారి దగ్గరికి, అన్న దగ్గరికి వెళ్ళి వాళ్ళు తిట్టుకుని నవ్వుకున్నారు. ఇంకంతకంటే ఫూలిష్ ఇంతకంటే ఏముంటుంది, మీరు ఎందుకు రా ఇవన్నీ సైలెంట్ చేసేసారు అంతే. ఇంకా అయిపోయింది అది. అంటే ప్రకాష్ రాజ్ గారు పక్కన నిలబడడం, మంచు విష్ణు వాళ్ళిద్దరి మధ్య గట్టిగా బీసుకుపోయింది అప్పుడు. అంతే బిగుసిపోయింది. ఇద్దరికి ఒకరికి ఇది అయిపోయింది. మన మధ్యలో ఇరుక్కున్నాం. ఎలా ఇరుక్కున్నామో అలా ఇరుక్కున్నాం మనం. చెప్పలేరు అటు చెప్పలేము కదా. వచ్చిన తర్వాత అటు వెళ్ళలేము. వన్స్ మాట ఇచ్చేసిన తర్వాత అట్లా ప్రాబ్లం ఉంటాయి అంతే. అదేలే అది అయిపోయింది కాబట్టి ఇక నేను కూడా దాని నుంచి. ఇప్పుడు ఈ 2 ఏళ్ళు డెవలప్మెంట్ మీద నీకు ఏదైనా ఒపీనియన్ ఉందా? మా మూవీ ఆర్టిస్టర్స్ వాళ్ళు చేసుకునే విధానం వాళ్ళు చేసుకుంటానే ఉన్నారు. నేనంటే దాని మీద ఎక్కువ ఫోకస్ కూడా పెట్టాలి. అట్లా కదా మరి. ఏంటంటే నీ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ అందరికీ బాగుంది. హెల్త్ కార్డ్స్ కానీ ఇది కానీ అవన్నీ బాగానే చూసుకుంటున్నారు. అదేం ప్రాబ్లం లేదు. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ అంతకంటే చేసేది ఏముండదు అక్కడ. ఏముంటుంది కూడా. నీకు కావాల్సింది ఏంటి, హెల్త్కి సంబంధించిన ఇష్యూస్ మీద ఇన్సూరెన్స్లు అవి చేసుకోవడమే కదా. అవును అంతే. ఏదో కొంతమంది పేద కళాకారులు ఉంటే వాళ్ళకి ఏమైనా హెల్ప్ చేయడము అవన్నీ చేస్తాం. ఓన్లీ ఏంటంటే ఈ బిల్డింగ్ది అది ఒకటే పెద్దదో లేపారు అందరూ, ప్రతి వాళ్ళు బిల్డింగ్ అంటే విష్ణు సొంతంగా కట్టిస్తానో సొంత ల్యాండ్ మీదనో ఏదో మాట ఇచ్చాడు. ఇక అవన్నీ ఏంటంటే ఇక అనుకుంటాము కొన్ని చేస్తారేమో. ఇంకా ముందు కదా, ముందు టైం ఉంది. బట్ 2 ఏళ్ళు కంప్లీట్ అయిపోతున్నది కదా. మళ్ళీ అది మరి ఇంతవరకు మరి మాకైతే కనుక మేము నుంచుందామని కానీ, ప్రకాష్ నుంచుందామని కానీ, మళ్ళీ మేము నుంచుందామని కానీ. ప్రకాష్ రాజ్ గారు కంటెస్ట్ చేయడం నాకు తెలియదు. అంటే నా పర్సనల్ గా నేనైతే కనుక క్లోజ్ ఫ్రెండ్స్ కదా ప్రకాష్. పెట్టినా ఆడు నుంచోడు. మీ ఇద్దరు అనుకోండి. నేనైతే కనుక నా ఒపీనియన్ నేను చెప్పేశా. నెక్స్ట్ ఏదో బిగినింగ్ లో ఉండేది అది. తర్వాత మధ్యలోంచి ఎందుకు సైలెంట్ అయిపోయారు అందరం. అసలు మూవీ ఆర్టిస్టేషన్ గురించి మాట్లాడదాం మానేసాం. ఓన్లీ బికాజ్ అది మాట్లాడుకుందుకు ఏమవుతుందంటే అది ఇంకా పెరుగుకుంటా వెళ్ళిపోయి అనవసరమైన రప్చర్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు విష్ణు అతను బిజీగా సినిమాలు చేసుకోవాలి, ఇక్కడ చూసుకోవాలి, అన్నీ చూసుకోవాలని అందరికీ కష్టమే కదా. అవును, వాళ్ళు చేసినంత వరకు వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు మనం ఇది డిప్లొమాటిక్ సమాధానం అనుకోవచ్చు. కానీ నేను డిసైడ్ అయింది ఏంటంటే ఇక దాని జోలికి వెళ్ళొద్దు, ఎవరి జోలికి వెళ్ళొద్దు, మనకు అనవసరం. అవునులే. అసోసియేషన్లో ఎవరికన్నా ఏమైనా హెల్ప్ కావాలంటే మన పర్సనల్గా వచ్చి అడుగుతూ ఉంటారు. పర్సనల్గా కొన్ని చేస్తూ ఉంటాం. అవును. ఈసారి నుంచి నా ఉద్దేశం మాత్రం ఇప్పుడే కాదు, ఇంకెప్పుడు నుంచిన ఉద్దేశం లేదు. నీకు లేదు సరేలే. ప్రకాష్ రాజ్ కూడా నించోడని చెప్పేసి లేదు. ఇంక మేము లేకపోతే ఇంకా ఆడు ఉండడం చేయడు. అదేలే, అక్కడే పడింది లాక్, డెడ్ లాక్. ఇద్దరు సీరియస్ గా ఇద్దరు ప్రెస్టేజ్ తీసేసుకున్నారు. అవును, ప్రెస్టేజ్ వచ్చేస్తుంది కదా మరి దాన్ని బట్టి. అదేలే, అది వదిలేద్దాం ఇంకా దాన్ని ఏముంది. అంతే. సో నీ బిగినింగ్ దగ్గర నుంచి ఇప్పటి వరకు మంచి విషయాలన్నీ యూ షేర్డ్ విత్ అస్. థ్యాంక్ యూ. ఐ డ్రీమ్తో చాలా అంటే వెరీ నైస్ ఇన్ఫర్మేషన్. శ్రీకాంత్ అంటే ఏంటి అన్నది బాగా అందరికి క్లియర్ గా అర్థమయ్యేటట్టుగా. ఇంటర్వ్యూస్ చాలా చేస్తూ ఉంటాం కానీ వేరే ఈ ఇంటర్వ్యూ కొంచెం నాకు కొంచెం హ్యాపీగా, అందుకని టప మాట్లాడగలిగాం. అంటే ఎదుటోళ్ళు బట్టి కదా మనం కూడా హుషారుగా ఉండేది, తెలిసిపోద్ది. అదే లేకపోతే ముక్కు సూటిగా మామూలుగా బాగుందండి అది అంతే, సినిమా ఇట్లా చేసాం, ఈ సినిమా ఇట్లా చేసాం, అయిపోయింది అక్కడతో అంతే. దాన్ని ఏమంటారు, మాట వరుసకి చెప్పినట్టు. ఎగ్జాక్ట్లీ. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ నాగేంద్ర గారు. ఎందుకంటే
మీతో ట్రావెల్ ఎప్పటి నుంచో మీరు కానీ ప్రభు కానీ వీళ్ళంతా వినాయకరావు గారు కానీ వీళ్ళందరూ బిగినింగ్ నుంచి చూస్తున్నాను కదా. అవును. ఈరోజు ఇంకా మేము ఇండస్ట్రీలో ఉన్నాం, మీరు దాంట్లో కంటిన్యూ అవుతున్నారు, మీడియాలో ఉన్నారు, యాక్టివ్గా మళ్ళీ అందరూ. అదే హ్యాపీ. దట్స్ ఏ వెరీ నైస్ థింగ్ రియల్లీ. ఎందుకంటే ఇప్పుడు నీ సెకండ్ ఇన్నింగ్స్ చూడడం మళ్ళీ నువ్వు అంచేత ఇప్పుడు నువ్వు ఇందాక అన్నట్టుగా ఇప్పుడు మా అసోసియేషన్ వ్యవహారాలు ఏవి నువ్వు కూడా చూసుకునే పరిస్థితి లేదు నీకు. అవునవును, ఎందుకంటే యూఆర్ వెరీ బిజీ విత్ ది ప్రాజెక్ట్స్. అది ఒకటి బాబు, నీ సన్ కెరీర్ ఉంది అక్కడ ఉంది. ఇప్పుడు దాంట్లోకి వెళ్ళి మనం పొడి చేసేది ఏం లేదు. వాళ్ళు అడిగే సాయం ఏదైనా ఉంటే చేసేస్తాం. ఇప్పుడు అసోసియేషన్ నుంచి ఏమన్నా మనం మన సైడ్ నుంచి హెల్ప్ కావాలన్నా మనం చేసుకుంటాం. రెడీ, ఆల్వేస్ రెడీ. ఎందుకంటే అది మన అసోసియేషన్, అది ఎగ్జాక్ట్లీ. దాంట్లో ఆ ప్రాబ్లం లేదు. బట్ ఎలక్షన్స్ వైజ్ నుంచోవడం అనేది మైకులు పట్టుకుని మనకు బాబు మైకులు ఇక్కడ మామూలుగా మాట్లాడతాకే, సినిమా ఫంక్షన్లో మాట్లాడదానికే మనకి ఇబ్బంది. ఎగ్జాక్ట్లీ. నువ్వు ఎప్పుడు మాట్లాడాలి? నువ్వు మొన్న ప్రెస్ మీట్ లో మాట్లాడితే నేను చాలా ఆశ్చర్యపోయాను. అమ్మో శ్రీకాంత్ అది ఏదో మ్యాటర్ రిలీజ్ ఏదో వీళ్ళు బాగా చేశారు వాళ్ళు బాగా ఇది చెప్పడమే కదా. ఎగ్జాక్ట్లీ. ఏముంటది అదే మామూలుగా నువ్వు చాలా ముక్తసరిగానే మాట్లాడావు మొన్న కూడా. బట్ మాట్లాడావు, అది నేను బాగా ఎంజాయ్ చేసిన పాయింట్ అది అక్కడ. సో ఇంకా ఈ సెకండ్ ఇన్నింగ్స్ లో నువ్వు ఇంకా మంచి మంచి క్యారెక్టర్లు, ఈ కోటబొమ్మలి కానీ, దేవర్ కానీ, గేమ్ చేంజర్ కానీ, అఖండలాగా అన్ని మేజర్ క్యారెక్టర్స్ బాగా చేసి నీ క్యారెక్టర్ని ఇంకా బాగా ఎన్రిచ్ చేసుకోవాలని. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ ఫర్ విషెస్. అందరు విషెస్ కావాలి. ఎస్. అండ్ నీ క్యారెక్టర్, నీ ఒరిజినాలిటీ ఏదైతే ఉందో అదే నీ స్ట్రెంగ్త్ టోటల్ గా. అండ్ యూఆర్ ఎ గుడ్ యాక్టర్. మారకూడదని కోరుకుంటూ మారదులే. ఎందుకు ఇంకేం మారుతావులే, ఇంకా మార్చేది ఏముండదు. ఇంకా ఇంకేం మారుతావు? మారితే మనం కూడా నేను అనేదంటే ఒరిజినాలిటీ ఎప్పుడు పోదు. మనం అది ఒకసారి అనిపిస్తూ ఉంటుంది కొంచెం మనం కూడా స్ట్రిక్ట్గా ఉంటే బాగుంటుంది కదా, ఒక్కరోజు ఉండగలం. మామూలే కదా, ఒక్కరోజుతో అలిసిపోతావు నువ్వు. మనం యాక్టింగ్ మళ్ళీ మామూలుగా వచ్చేస్తాం, మామూలు అయిపోతావు.